ప్రైజ్ ది లార్డ్. ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క అంశం ఏంటి అంటే ఎవరిపైన దేవుని ఉగ్రత అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. ఎవరిపైన దేవుని ఉగ్రత అనేది మొదటిగా మనం చూసినట్లయితే జెఫన్యా 1వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మనము చూద్దాము. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి కనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోచున్నాను. వారు గుడ్డివారి వలె నడిచెదరు, వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసము పెంట వలె పారవేయబడును అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. ఎవరిపైన దేవుని ఉగ్రత అంటే ఇక్కడ జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి అని వాక్యము మనకి బోధిస్తుంది. పాపము చేయి వారందరిపైన కూడా దేవుని యొక్క ఉగ్రత అనేది ఉంటుంది. పాపము చేసేటువంటి వారందరిపైన కూడా దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది. వారు గుడ్డి వారి వలె నడిచేదరంట. అదేవిధంగా వారి రక్తము దొమ్ము వలె కారుతుందంటే వారి యొక్క మాంసము పెంట వలె పారవేయబడుతుంది అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. కనుక దేవుని ఉగ్రత నుండి మనము తప్పించుకోవాలి అంటే మనము పాపము చేయకుండా ఈ లోకంలో జీవించవలసిన వారమై ఉంటున్నాము. మనలో పాపమును తీసివేసి పరిశుద్ధులుగా పరిపూర్ణులుగా జీవించేటువంటి వారంగా ఉండాలి. పాపము చేయ వారందరిపైన కూడా దేవుని ఉగ్రత ఉంటుంది. రెండవదిగా మనము చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనము. ఇదిగో యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిరా సుడిగాలి అది దుష్టుని మీద పెళ్ళున పనును అని వాక్యము మనకి వివరిస్తుంది. ఇక్కడ ఇదిగో యెహోవా మహాగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిరా తిరిగు సుడిగాలి అది దుష్టుని మీద పెళ్ళున దిగునని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. దుష్టులందరిపైన కూడా దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుంది అంటే పెనుగాలి వలె బయలుదేరుచున్నది, అది గిరగిరా తిరుగుచు సుడిగాలి వలె అది దుష్టుల మీద పెళ్ళున దిగును అని వాక్యం మనకి బోధిస్తుంది. పెనుగాలిని సుడిగాలిని తట్టుకోవడం అనేది మానవ వశము కాదు. ఎందుకంటే పెనుగాలి సుడిగాలి మనిషిని ఖచ్చితంగా ఎత్తి పారేసేటువంటిది అయి ఉంటుంది. కనుక దుష్టులందరి మీద కూడా దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది. కనుక మనలో దుష్టత్వం ఉన్నట్లయితే మనము సరి చేసుకొని జీవించే వారంగా ఉండాలి. దుష్టులందరిపైన కూడా దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది. అది పెనుగాలి వలె సుడిగాలి వలె ఒకే పెళ్ళున దిగును అని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది. కనుక మనము దుష్టులుగా కాకుండా దుష్టత్వము మనలో ఉన్నట్లయితే తీసివేసి జీవించాలి, లేదా దేవుని యొక్క ఉగ్రతకు మనము బాధ్యులము అవుతాము. కనుక దేవుని ఉగ్రత నుండి మనము తప్పించుకోవాలి అంటే మనము మన దుష్టత్వమును మనము విడిచిపెట్టవలసిన వారమై ఉంటున్నాము. మూడవదిగా చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 31వ వచనము. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారి మీదికి రప్పించి నా ఉగ్రత ఆజ్ఞ చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. చెడు ప్రవర్తన కల వారందరిపైన కూడా దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది. వారి యొక్క ప్రవర్తన ఫలమును వారి మీదికి నేను రప్పించును అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. ఉగ్రతాగ్ని చేత వారిని నేను దహించుదెను అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. దహించు అగ్ని వల్లే దేవుడు చెడు ప్రవర్తన కల వారందరిపైన కూడా తన ఉగ్రతను కొమ్మరించువాడై ఉంటున్నాడు. కనుక మనలో చెడుతనమును మనము తీసివేసుకొని జీవించవలసిన వారమా ఉంటున్నాము. ఒకవేళ చెడుతనము మనలో ఉన్నట్లయితే దహించు అగ్ని వలె ఉగ్రతాగ్ని వలె దేవుడు మనల్ని దహించు వారై ఉంటున్నారు. కనుక చెడుతనమును విడిచి మనము జీవించే వారంగా ఉందాము. నాలుగవదిగా చూసినట్లయితే ఎఫెసీ రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించచ్చు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలమై ఉంచివి దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. మనమందరము కూడా శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె ఇతరుల వలె మనము జీవించు
జీవించుచున్నాము కనుక స్వభావ సిద్ధంగా దేవుని యొక్క దైవోగ్రతకు మనము పాత్రలమై ఉంచిమి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. శరీర కోరికలు కలిగినటువంటి వారందరి పైన కూడా దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. కనుక శరీర ఆశలను అదేవిధంగా మనస్సు ఆశలను మనము వదిలేసుకొని మన కోరికలను చంపుకొని మనము దేవుని సన్నిధానంలో జీవించు వారమై ఉండాలి. దేవుని యొక్క ఉగ్రత నుండి మనము తప్పించబడాలి అంటే. అదేవిధంగా మనము 5వదిగా చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనము. అతడు పరిసయ్యులలోను సద్దుకైలలోను అనేకులు బాప్తిసము పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ పరిసయ్యులు అదేవిధంగా సద్దుకైలు అనేకులు కూడా బాప్తిసము పొందుటకు వచ్చుచుండగా ఇక్కడ సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడని, మారు మనసునకు తగినటువంటి ఫలము ఫలించుడని వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు దేవుడు. మారు మనసును పొందనటువంటి వారందరి పైన కూడా దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది. కనుక మారు మనసు కలిగి ఈ లోకంలో మనము జీవించే వారమై ఉండాలి. దేవుని యొక్క ఉగ్రత నుండి మనము తప్పించబడాలి అంటే కనుక మారు మనసునకు కలిగినటువంటి ఫలితమును మనము ఫలించేటువంటి వారంగా ఉండాలి. ఒకవేళ మారు మనసు మనకు లేనట్లయితే మనము దేవుని ఉగ్రతకు బాధ్యులము అవుతాము, దేవుని యొక్క ఉగ్రత పాలు అవుతాము. అదేవిధంగా మనం 6వదిగా చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనము. మీరు అనుకున్నని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధంగా ఉండుడి అని దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ బోధిస్తుంది. సిద్ధపడనటువంటి వారందరి పైన కూడా దేవుని యొక్క ఉగ్రత ఇక్కడ ఉంటుంది. సిద్ధపడనటువంటి వారి అందరిపైన దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది. మనం అనుకున్నని గడియలో దేవుడు ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు, దేవునికి తప్ప. మనం అనుకున్నటువంటి గడియలో దేవుడు వస్తాడు, మనుష్య కుమారుడు వచ్చుడు కనుక మనం సిద్ధపడి ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. కనుక సిద్ధపాటు కలిగి ఈ లోకంలో మనము జీవించే వారంగా ఉండాలి. దేవుని యొక్క ఉగ్రత నుండి మనము తప్పించబడాలి అంటే సిద్ధపడినటువంటి అందరిపైన కూడా దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది అని వాక్యము మనకి బోధిస్తుంది. అదేవిధంగా మనము లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనము మనం చూసినట్లయితే మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందంగా ఉన్నందున ఆ దినమున అకస్మాత్తుగా మీ మీదికి ఊరి వచ్చినట్లు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండుడి అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. జాగ్రత్త కలిగి మెలకువగా ఉండనటువంటి వారందరిపైన కూడా దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది. ఒకవేళ మనము తిండి వలన కావచ్చు, లేదా మత్తు వలన కావచ్చు, లేదా ఐహిక విచారముల వలన కావచ్చు, మనం ఈ లోకంలో జీవించుచున్నట్లయితే అకస్మాత్తుగా మన మీదికి ఊరి వచ్చినట్లుగా మన మీదికి రాకుండానట్లుగా మనము జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. కనుక తిండి విషయంలో కావచ్చు, మత్తు విషయంలో కావచ్చు, ఐహిక విచారముల విషయంలో కావచ్చు, మనల్ని మనము పరీక్షించుకొని పరిశోధించుకొని జ్ఞానము కలిగి జాగ్రత్తగా మెలకువ కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాము. కనుక మెలకువ కలిగి ఎవరైతే జాగ్రత్తగా లేరో వారిపైన దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది. అదేవిధంగా మనము మార్కు సువార్త 16:16లో చూసినట్లయితే నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. యేసు క్రీస్తు ప్రభువు అని నమ్మి బాప్తిసం పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా రక్షించబడతారు. అదేవిధంగా రక్షించబడినటువంటి వారందరూ కూడా దేవుని యొక్క ఉగ్రత వారి మీద ఉంటుంది. కనుక నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. కనుక నమ్మి యేసుక్రీస్తు ప్రభువని నమ్మి రక్షణ పొందినటువంటి వారమై మనం ఉండాలని నేను ఆశిస్తున్నాను. మనందరం కూడా ఆ విధంగా ఉండడానికి సిద్ధపడదాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో మనకి వాక్యం వివరిస్తుంది. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. మనము క్రొత్తగా జన్మిస్తేనే కానీ మనము దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. అదేవిధంగా యోహాను సువార్త 3:5వ వచనంలో కూడా వాక్యం ఈ విధంగా బోధిస్తుంది. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో
నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు దేవుడు. నీటి మూలంగా అదేవిధంగా ఆత్మ మూలంగా జన్మించాలి. దేవుడిని యేసు ప్రభువాని ఒప్పుకొని మనము బాప్టిజము పొందాలి. అదేవిధంగా పరిశుద్ధాత్మ అభిషేకము పొందినటువంటి వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశం ఉంది అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది. కనుక మనము నూతనంగా జన్మించాలి, క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించాలి అంటే దేవుని యొక్క ఉగ్రత ఎవరిపైన ఉంటుందంటే ఇక్కడ పాపము చేయి వారందరిపైన, అదేవిధంగా దుష్టులందరిపైన, చెడు ప్రవర్తన కలవారందరిపైన, శరీర కోరికలు కలిగినటువంటి వారందరిపైన, మారు మనసు పొందినటువంటి వారందరిపైన, సిద్ధపడని వారందరి పైన, జాగ్రత్త కలిగి మెలకుగా ఉండనటువంటి వారందరి పైన, యేసు ప్రభువుని ఒప్పుకొనక బాప్తిసము పొందనటువంటి వారందరిపైన కూడా దేవుని ఉగ్రత ఉంటుంది. కనుక ఇంకనూ మనము ఒకవేళ పాపులముగా, దుష్టులుగా, చెడు ప్రవర్తన కలిగి, శరీర కోరికలు కలిగి, అదేవిధంగా మారు మనసు లేక సిద్ధపడని వారమై, జాగ్రత్త కలిగి మెలకువగా లేనటువంటి వారముగా, యేసుక్రీస్తుని ప్రభువని ఒప్పుకొనక బాప్తిసము పొందనట్లయితే నేడే రక్షణ దినము, ఇదే మనకు శుభదినము. కనుక ప్రభువుని యేసుక్రీస్తే ప్రభువని ఒప్పుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిసము పొంది మనము నీటి మూలంగా ఆత్మ మూలంగా మన పాపములను మనము ఒప్పుకొని ప్రభు సన్నిధానంలో పశ్చాత్తాపపడి ప్రభు ఆత్మ చేత అభిషేకించబడిన వారమై దేవుని రాజ్యంలో ప్రవేశించే వారంగా ఉందాము. ఈ విధంగా ఉండుటకు దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.